జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి రావడానికి కింద మీద పడుతున్నాడు. ఆయనకు బాగా తెలిసిన కుట్ర రాజకీయాలకు తెరలేపాడు. 2029లో అధికారం దక్కకపోతే పార్టీ శాశ్వతంగా కనుమరుగైపోతుంది అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకనే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన 3 నెలలకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పాలన పెట్టండి అంటూ ఢిల్లీలో ధర్నా చేశాడు. బాబు లోకేష్లు నానా తంటాలు పడి కంపెనీలు తెస్తే వాటి భూ కేటాయింపుల మీద కోర్టుల్లో కేసుల మీద కేసులు వేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి పూనుకుంటే అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. పీపీపీ మోడల్ మీద కోర్టుకు వెళ్లి చివాట్లు తిన్న జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. కోటి సంతకాలు డ్రామా చేశాడు. చివరకు మెడికల్ కాలేజీలు నిర్మించడానికి వచ్చే కాంట్రాక్టర్లను, నిర్వాహకులను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి జైల్లో వేస్తా అని బెదిరించాడు. ఇప్పుడు స్టైల్ మార్చి జనాలు నమ్మేట్టు చేయడానికి ఫేక్ సర్వేలు, ఫేక్ న్యూస్లు వదులుతున్నాడు. ఊరు పేరు లేని సర్వే సంస్థలు, సెఫాలజిస్టుల పేర్లతో ఫేక్ సర్వేలు వదులుతున్నాడు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ ఐఐటిఎన్ల పేరుతో ఒక సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాంట్లో వైసీపీకి 2029లో 130 సీట్లు వచ్చాయి అని ఇచ్చారు. ఆ సర్వే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ లో కూర్చొని తయారు చేసింది అని దానిని చూసిన వాడు ఎవరికైనా అర్థమవుతుంది. అయినా ఇప్పుడు సర్వేలేంటి? ప్రభుత్వం ఏర్పడిన 16 నెలలకే జనం నాటి తెలుస్తుందా? ఏ ప్రాతిపదికన సర్వే చేశారో కూడా చెప్పలేదు. ఫేక్ సర్వేలతో పాటు వీళ్ళు ఎంచుకున్న ఇంకో మార్గం ఫేక్ న్యూస్ ప్రచారం చేసి రియల్ న్యూస్ అన్నట్టు ప్రజలను నమ్మించడం. ఆ ఫేక్ న్యూస్ ని తమ మెయిన్ ఛానల్స్ లోను బ్రేకింగ్ లా నడపడం, డిబేట్లు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలోను తెగ వైరల్ చేస్తున్నారు. జగన్ గ్యాంగ్ తిప్పే ఫేక్ న్యూస్ ఎంత కామెడీగా ఉంటుందంటే కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందని ఇప్పటి నుంచే భయపడిపోతున్నారట. అందుకనే వాళ్ళు వైసీపీలోని ముఖ్యమైన నాయకులతో టచ్ లోకి వెళ్లారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడైనా ఈ వార్తను నమ్ముతాడా? ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎప్పుడో 2029లో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి భయపడుతున్నారంటే ఎవడైనా నమ్ముతాడా? అయినా ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? జగన్ గ్యాంగ్ ఇవేమీ ఆలోచించరు. ఏదో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, బ్లూ మీడియా, కూలీ మీడియాల్లో ప్రచారం చేయడం వీళ్ళ పని. ఇలాంటి చెత్త పనులు చేస్తేనే గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. ప్రజలను తక్కువ అంచనా వేసి బొక్క బోర్లా పడ్డా ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదని ప్రజలు అనుకుంటున్నారు. అధికారం కోసం నానా గడ్డి ఖర్చే వైసీపీ నాయకులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసు.